సత్యహరిశ్చంద్రుడికి మీరు అన్న తమ్ముళ్ళయ్యా, మీరు పెట్టినోళ్ళు పోస్టులు పెట్టినోళ్ళు రావిడి ప్రతాపరెడ్డి. ఆనాడు ద్వాపర యుగంలో కలియుగం ఇప్పుడు ఇది. సత్యహరిశ్చంద్రుడు పాపం కాశీలో ఘాటు ఉందయ్యా, లేదా కాశీకి పోదాం. మీరు పునిగి మీరు సత్యహరిశ్చంద్రులు, సుకుమారెడ్డి మంచోడు కాదు కదా. ఒక్క ప్రమాణం, మన్నెమాల సుకుమారెడ్డి లంచాలు తీసుకున్నాడు, మోసాలు చేశాడు, అవినీతి చేశాడు అని నిరూపణలతో మీరు చేస్తే శాశ్వతంగా రాజకీయ చిత్రపటం నుంచి పక్కకి వెళ్ళిపోతాం. ఇది ఈరోజు మీడియా సమావేశం ద్వారా నేను కోరుతున్నది. 8 పాయింట్లు స్పష్టంగా అడిగా. గ్రావెల్ అవినీతి గురించి అడుగుతున్నా, రూరల్ మండలం నుంచి తోలిన ఇసుక స్కామ్ గురించి అడుగుతున్నా, అలాగే మున్సిపాలిటీ నుంచి లంచాలు తీసుకున్న విషయం మీద ప్రశ్నిస్తున్నా, అలాగే రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి దండుకున్న మామూలు గురించి మాట్లాడుతున్నా, బారు దగ్గర నుంచి నువ్వు దండుకున్నటువంటి దండకాల గురించి ప్రశ్నిస్తున్నా, నువ్వు రియల్ ఎస్టేట్ ఓనర్ల దగ్గర నుంచి దండుకున్నటువంటి దండకాల గురించి ప్రశ్నిస్తున్నా. ఇలా కావల్లో ఏ సెక్టార్ని వదలకుండా నువ్వు దోచుకున్న భగవంతుడు కూడా దోచుకున్నావు అనే దానికి నిదర్శనమే కొండలో బ్రహ్మోత్సవాలు చేస్తే రథమే పడిపోయిన ప్రతాపుడి నిన్ను చూసి వెంకటేశ్వర స్వామి పడిపోయాడు, దెబ్బలు పోయిపోయి. మేమెంత, దేవుడే భయపడిపోయాడు దెబ్బకి. మేమెంత, మేము సామాన్యులైన ప్రతాపరెడ్డి గారు, మేము మంచి కుటుంబంలోనే పుట్టాం, మంచిగానే పెరిగాం. మా తల్లిదండ్రులు మాకు నమ్మినోడి కోసం మోసం చేయకుండా బతికాం. ఇప్పటి వరకు కూడా నువ్వు ఈదులోకి వస్తే నేను ఈదులోకి వస్తున్నా. నేనేం తగ్గను, నీకేం భయపడను, నేను ఎక్కడికి పారిపోను. ఎలక్షన్ అయిన పాటయ్యా పెట్టారు, ఇప్పుడు పోస్టులు పెట్టే చెంచాలయ్యా, ఊరులు పెట్టి పారిపోయారయ్యా. మేము కావాలనే ఉన్నామయ్యా, మేము ఎక్కడికి పారిపోలేదయ్యా. అప్పుడు మీరు మగవాళ్ళు ఆయన రండి తెలుసుకుందాం. మీరు పెట్టమల్లా మీ నాయకుడిని తీసుకొని డేట్ ఫిక్స్ చేయండి. ఉదయగిరి బిజీ సెంటరా, పాతూరు శివాలయమా, లేదా కలుగోలమ్మా, లేదా ఏ టెంపుల్ అయినా సరే, తిరుమల వెంకట స్వామి కాడికి పోదామా, కాణిపాక వినాయకుడి కాడికి పోదామా, ఎక్కడికైనా పోదాం. నేను లంచాలు వండుకోలేదు, నేను వసూలు చేయలేదు అని ప్రమాణం చేస్తే నేను దేనికైనా సుకుమారుడు ఒకే ఒక్క దాంట్లోనే నీకు నువ్వు చేసిన పాపంలో గ్రావెల్లో వీడిని పెట్టి ఆ డబ్బు నీకు లెక్క పెట్టి ఆ డబ్బు నీకు ఖర్చు పెట్టి ఆ పాప సొమ్ము నా చేతితో తప్పితే ఇంకెక్కడా నేను ఎవరు ప్రజల డబ్బు కానీ, సామాన్యుల డబ్బులు కానీ, అధికారులు బెదిరించి కానీ, లేదా ప్రజాక్షేత్రంలో ఉండేటటువంటి ఎవరైనా మధ్యస్థాలు చేసి కానీ, సెటిల్మెంట్లు చేసి కానీ, దందాలు చేసి కానీ. ఈరోజు చెప్తున్నా, మొన్న మాట్లాడిన సుదర్శన్ రెడ్డి విషయంలో కూడా సాక్షితో సహా చెప్తా. ఈ రోజు నా ఇంట్లో వీడియో కూడా ఉంది, రికార్డు. నా ఇంటికి ఎవరు తీసుకొచ్చాడో నా ఇంటికి అన్ని డబ్బులు ఎత్తుకోపోయాడు. నేను చాలా వీడియోలు కూడా బయట పెడతా తొందరలో, విత్ ప్రూఫ్స్తో వస్తా. నీకు అప్పు ఇచ్చిన కాగితాలతో సహా నువ్వు రాయించిన కాగితాలు కూడా నాకు ఆడండి ఈ రోజుకి, అవి కూడా చూపిస్తా. కుటికి లేనివాడి కాడా, ఏమీ లేనివాడి కాడ 7 కోట్ల అప్పటి తీసుకున్నావా ప్రతాప్ రెడ్డి? ఆ మాట చెప్పాను నీ చెంచాలిగా. నువ్వు నాకు 2 లక్షలు ఇచ్చావని చెప్తున్నావు. నేను చెప్తున్నా, ఏ దైవాదైనా సాక్ష్యం. నువ్వు 2 లక్షల రూపాయలు పార్టీ ఆఫీస్ ఖర్చులకి ఇస్తే ఇంకొక 2-4 లక్షలు నేనేసి, నా మిత్రుడు మొన్న చనిపోయాడు, నేను చనిపోయిన సాగు కూడా పోలేకపోయాను. బంగా 500 నా మిత్రుడు, నేను పూజలో ఉండి పోలేకపోయాను. ఈయనే దానికి సాక్ష్యం. ఏమా ఎందుకంటే మన డబ్బులంతా నెలలో వడ్డీ వస్తుందా లేదా? ఆ డబ్బులు తీసుకొని వచ్చి నువ్వు 2 లక్షలు ఇస్తే నేను 2 లక్షలు తీసుకొచ్చి ఖర్చు పెట్టి నీ కోసం తిరిగి తిరిగిపోయి జాతీయ చేశాం. నాతో పాటు తిరిగినటువంటి ముసలి రామారెడ్డి, రవిరెడ్డి బండి వేసుకుని ఎర్రమంటే తిరిగేవాడు, మేము కారు వేసుకొని తిరిగామని వాస్తవం. అంతకుముందే కార్లు ఉన్నాయి సింహాడికి, అంతకుముందే ట్రాక్టర్ ఉంది, అంతకుముందే మహేంద్ర జీపులు ఉన్నాయి, అంతకుముందే స్కూటర్లు ఉన్నాయి, బైకులు ఉన్నాయి. నాయన మా అబ్బ నాకు బ్రహ్మాండంగా కొనిచ్చాడు, మా తాత నాకు ఆస్తి ఇచ్చాడు. నేను అన్ని చూపిస్తామ్మా, మాట్లాడద్దు, చేతల్లో చూసుకుందాం. రండి, ఒకరోజు తెగిపోద్ది పంచాయతీ. డిబేట్కి సిద్ధమా అని మీ ద్వారా తెలియజేసేదానికి ప్రెస్ మీట్ పెట్టా. ఎవరిచ్చి చెప్తున్నా, ఏదైనా ఉంటే బహిరంగంగా నువ్వు పెట్టించేటటువంటి పోస్టులు పెట్టే నాయకులకి చెప్తున్నా. అంటే పాపం నాయకులు అంటే మళ్ళీ ఫీల్ అవుతారు, అనకపోతే కొత్తగా తయారైన నాయకులు కదా, మా వాళ్ళ తెలియదు కదా ఎన్ని వాస్తవాలు లోపల ఏం జరిగింది. ఆయనే డబ్బులు తీసుకుని వచ్చి పంచితే ఎలక్షన్లో ఏ విధంగా చేశానో ఆయనకి ఇంకా బాగా తెలుసు. ఇంకొక వ్యక్తి వస్తున్నాడు, దా సురేష్ దా.